ప్రకాశం జిల్లా అక్కపల్లెలో చెట్టుకు ఉరివేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు నంద్యాల జిల్లా మాధవవరానికి చెందిన రాముడు, భారతిగా పోలీసులు గుర్తించారు. భారతి అనే యువతికి 2 ఏళ్ల క్రితం వివాహం జరిగి భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉంటుంది. అయితే రాముడు అనే యువకుడితో భారతికి పరిచయం ప్రేమగా మారింది. అయితే రాముడికి భారతి చెల్లెల వరుస కావడంతో పెద్దలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమను విడదీస్తారనే భయంతో శనివారం నంద్యాల నుంచి ప్రకాశం జిల్లా అక్కపల్లెకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు లొకేషన్ ను తండ్రికి భారతి వాట్సాప్ చేసింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు వెల్లడించారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అబ్బాయి, అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా లేకపోతే పట్టా భూమి? బండి అక్కపల్లి గ్రామ పొలాల్లో ఒక 2 వ్యక్తులు ఒక చెట్టుకి హ్యాంగింగ్ చేసుకుని చనిపోయారని చెప్పేసి సమాచారం రాగా మేము ఈ అక్కపల్లి పొలాలకు వచ్చి చూడగా ఒక 2 వ్యక్తులు, ఒక ఆడ ఒక మగ, ఇద్దరు వేసుకొని చనిపోయి ఉన్నారు. అందుట్లో ఒక వ్యక్తి వచ్చేసి రాముడు, అతనికి వివాహం కాలేదు. ఇంకొక అమ్మాయి వచ్చేసి భారతి అనే అమ్మాయి, ఆమెకి వివాహం అయింది 2 years క్రితము. వాళ్ళ బావకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. సదరు 1 year క్రితము వాళ్ళిద్దరికి గొడవలు రావడంతో తన తండ్రి గారి ఇంటి దగ్గర ఉంటూ సదరు ఈ రాముడు అనే వ్యక్తితో ఇద్దరికి పరిచయాలు ఏర్పడినవి. సదరు విషయం తెలుసుకున్న పెద్దలు ఇది కరెక్ట్ కాదని మందలించడంతో మనస్తాపం చెంది వాళ్ళిద్దరిని విడదీస్తారని చెప్పి భయంతో వాళ్ళు ఇంటి నుంచి పారిపోయి ఇద్దరు ఊరేసుకుని చనిపోవడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లిలో ప్రేమ జంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేకెత్తించింది. మృతులు నంద్యాల జిల్లా మాధవరానికి చెందిన భారతి, రాముడుగా గుర్తించారు. అదే గ్రామానికి చెందిన భారతి, రాముడు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు భర్తకి అన్నా చెల్లెలు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో భారతికి గత 2 ఏళ్ల క్రితం మరో వ్యక్తితో వివాహం జరిపించారు. అయినా కానీ అతనితో కాపురం చేసిన భారతి తల్లిదండ్రుల మధ్య ఉంటుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి కావడంతో ఇద్దరు నిన్న కొమరోలు మండలం అక్కపల్లికి చేరుకున్న తర్వాత అక్కడే ఒక వేప చెట్టుకి ఉరి వేసుకుని ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడే ముందుగా ఏదైతే భారతి తన తండ్రికి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్పడంతో పాటు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నామన్న లొకేషన్ కూడా సెల్ ఫోన్ వాట్సాప్ ద్వారా పంపించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే పోలీసులు కూడా ప్రేమ జంట ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, థాంక్యూ వెంకట్రావు.